కర్నూలు జిల్లాలో ఏసీబీ పేరుతో నకిలీ అధికారులు చేస్తున్న మోసాలు కలకలం రేపుతున్నాయి. ఏసీబీ అధికారులమంటూ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులకు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత 2 వారాలలోనే ఈ తరహా ఫిర్యాదులు అనేకం వచ్చాయని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏసీబీ పేరుతో అధికారులకు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆత్మకూరులో ఇప్పటికే ఓ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తాజాగా ఏసీబీ అధికారులమంటూ ఓ మున్సిపల్ ఉద్యోగికి ఫోన్ చేసి 2 లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఓ రిటైర్డ్ ఏఈ ఫోన్ చేసి మీ అక్రమ ఆస్తులపై విచారణ జరుగుతోందంటూ బెదిరించి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీపీ అధికారులమంటూ ఎవరికైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతారామరావు ఇటీవల 10 రోజుల కిందట కర్నూలు ఏసీబీ డీఎస్పీగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా పోలీస్ జీవన ప్రస్థానం కర్నూలు జిల్లాలో ప్రారంభమై మధ్యలో కొద్ది కాలం తప్ప 99% నా సర్వీస్ అంతా కూడా కర్నూలులోనే జరిగింది. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమంటే, నేను ఇక్కడికి వచ్చిన ఈ 2 వీక్స్ కాలంలోనే కూడా కొన్ని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఉద్యోగస్తుల వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల నుంచి, వ్యాపారస్తుల నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏమని అంటే, సార్ ఇట్లా ఏసీబీ డిఎస్పీ అని ఏసీబీ అధికారులమని ఫోన్లు చేయడము, ఫోన్లు చేసి మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి, మీ మీద అక్రమాస్తుల కేసులు అవుతాయి, లేదంటే మీ మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని జైలుకు పంపించడం జరుగుతుంది అని చెప్పి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్స్కు బదిలీ చేయించుకుంటున్నారు అని చెప్పి ఇటీవల కూడా ఒక వారం కిందట ఒక కంప్లైంట్ ఇలాగే వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడి ఆత్మకూరులో కూడా ఒక కేసు మేమే రిజిస్టర్ చేయించడం జరిగింది. ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారి డబ్బులు బదిలీ చేసినప్పుడు. అదేవిధంగా నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక మున్సిపల్ ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే బెదిరించి ఏసీబీ అధికారులము అని బెదిరించి నిన్న ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు బదిలీ చేయించుకోవడం జరిగింది. ఆ విషయంగా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏసీబీ తరపున కర్నూలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఏసీబీ తరపున డిఎస్పీ అయినటువంటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ సిఐలు కానీ, ఏసీబీలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరూ కూడా ఏ అధికారికి కూడా, ఏ ప్రభుత్వ అధికారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, లేకుంటే సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా మేము ఫోన్లు చేయము. మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామే, కానీ ఈ రకంగా ఫోన్లు చేసి మేము ఏసీబీ అధికారులము, మీ మీద ఎంక్వైరీలు ఉన్నాయి, లేకుంటే మీ మీద విచారణ కొనసాగిస్తున్నాం, మీ మీద అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా మా దగ్గర ఉంది, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పోతారని